వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. బిగ్ బాస్ సీజన్ 9లో నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. సాధారణంగా ప్రతిసారి నామినేషన్స్ సోమవారం నుంచి ప్రారంభించేవారు, కానీ ఈసారి మంగళవారం ఎపిసోడ్తో నామినేషన్స్ మొదలయ్యాయి. ప్రోమో ప్రకారం బిగ్ బాస్ హౌస్లో ఉన్న కామన్ మ్యాన్గా వచ్చిన 6 ఓనర్స్ కలిసి ఒక టెనెంట్ని నామినేట్ చేయాలి. ఆ కోసం వారు ఒక నిర్ణయానికి రావాలి. ఈ చోట ఓనర్స్ అంతా సంజన పేరును సూచించారు. దీనిపై సంజన ఎందుకు తానే టార్గెట్ అవ్వాల్సి వచ్చింది అని ప్రశ్నించింది. మనీష్ ఆమె ఆర్గ్యుమెంట్ వల్ల ఇతర డిస్కషన్లు జరుగుతున్నాయని చెప్పాడు. మరోవైపు ప్రియ శెట్టి సంజనను బెడ్ బిచ్చింగ్ చేశారని, అలాంటి మాటలు ఉపయోగించొద్దని ఆమెపై మండిపడింది. ఫ్లోరా షైనీ కూడా సంజనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తన వ్యక్తిగత విషయాన్ని మళ్లీ అడిగిందని అభిప్రాయపడింది. టెనెంట్స్ నుంచి కూడా విమర్శలు, ఓనర్స్ మాత్రమే కాకుండా టెనెంట్స్ నుంచి కూడా సంజనపై విమర్శలు వచ్చాయి. ప్రోమోలు రోజు ఏమి జరుగుతుందో ఒక ముందు చూపు ఇచ్చాయి. మొదటి రోజున ఓనర్స్, టెనెంట్స్ మధ్య డిస్కషన్ జరిగింది. హరీష్, ఇమ్మాన్యుయల్ మధ్య చిన్నపాటి సమస్య తలెత్తింది. ఇమ్మాన్యుయల్ సరదాగా హరీష్ను గుండు అంకుల్ అన్నాడు. దాంతో హరీష్ సీరియస్ అయ్యాడు. సారీ చెప్పినా హరీష్ మాటలతో కొనసాగించాడు. బిగ్ బాస్ సీజన్ 9లో నామినేషన్స్ కోసం పోటీ మొదలైంది. ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారు అనే ప్రశ్న ఆసక్తిగా మారింది. మొదటి వారం నామినేషన్స్లో ఉంటారు, ఎవరు హౌస్కు గుడ్ బై చెబుతారు అన్నది వీక్షించాల్సిందే. హౌస్లో ప్రతి ఒక్కరి వ్యూహాలు వైవిధ్యంగా ఉన్నాయి. హరీష్ ఇమ్మాన్యుయల్ మధ్య జరిగిన సంఘటనలో ఎక్కువ మంది ప్రేక్షకులు ఇమ్మాన్యుయల్కి మద్దతుగా ఉన్నారు. కొందరు హరీష్కు కూడా మద్దతిస్తున్నారు. ఏది ఏమైనా మాస్క్ మ్యాన్ హరీష్ తనదైన శైలిలో ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మా కంటెంట్ మీకు నచ్చినట్లు అయితే సూపర్ థాంక్స్తో సపోర్ట్ చేయండి. మీ ప్రతి సూపర్ థాంక్స్ మాకు కొత్త ఉత్సాహం ఇస్తుంది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.